టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తమిళ సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ లండన్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్తో ఆమె సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సెల్ఫీ ఇచ్చినందుకు రన్ మిషన్కు రాధిక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విరాట్పై ఆమె ప్రశంసలు కురిపించారు. లక్షలాది మంది హృదయాల్లో నిలిచిన వ్యక్తి కోహ్లీ. క్రికెట్కు కట్టుబడి దేశాన్ని గర్వపడేలా చేశారు. అతనితో ట్రావెల్ చేయడం సంతోషాన్ని ఇచ్చింది. సెల్ఫీ దిగినందుకు థ్యాంక్స్ అంటూ రాధిక తన ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నారు. ఇక ఈ నెల 19 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ మ్యాచ్ కోసం సెప్టెంబర్ 13న విరాట్ కోహ్లీ చెన్నైకి చేరుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ తరువాత కోహ్లీ ఆడుతున్న సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్ ఇదే. స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్కు అతను మిస్ అయ్యాడు. కుమారుడు అకాయ్ పుట్టిన సందర్భంగా విరాట్ లండన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్, శ్రీలంకలో వన్డే సిరీస్ మాత్రమే ఆడారు. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అతను టెస్ట్లో ఆడుతున్నాడు. టీ20 వరల్డ్ కప్తో పాటు శ్రీలంకతో వన్డేలో కూడా కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పొట్టి ఫార్మేట్లో ఒక ఫైనల్ మ్యాచ్ తప్ప టోర్నీ మొత్తం విఫలమయ్యాడు. ఇటీవల జరిగిన శ్రీలంక టూర్లోనూ నిరాశపరిచాడు. దీంతో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు కోహ్లీ గాడిలో పడాలని, మునుపటిలా పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బంగ్లాదేశ్తో భారత జట్టు 2 టెస్ట్ మ్యాచ్లను ఆడనుంది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ మొదలు కానుంది. ఇటీవల పాకిస్తాన్ జట్టును ఘోరంగా ఓడించిన బంగ్లాదేశ్ జట్టు మంచి ఊపు మీదుంది. రెట్టించిన ఉత్సాహంతో భారత జట్టును ఎదుర్కొనేందుకు సమాయత్తం కానుంది. రోహిత్ సేనకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్కు ప్రాధాన్యత ఏర్పడింది.